భీమా, కోల్పాడు, నెట్టంపాడు ఏం చేస్తున్నారు, ఎందుకు చేయలేదు మీరు? వీటి గురించి కదా మాట్లాడుతుంది. సో కాబట్టి కేసీఆర్ గారు తన పక్క రాజకీయ అవకాశానికి నాంది. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు మీ పరిపాలన గురించి మాట్లాడుతూ కూడా ఆయన ఇదొక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా, ఇదొక రియల్ ఎస్టేట్ ఏమంటారు దాన్ని, బ్రోకర్ లాగా నువ్వు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అని ఆయన మాట్లాడడం అదే ప్రెస్ మీట్ లో ఆయన చెప్తా ఉన్నాడు కదా. 2 ఏళ్ల పరిపాలన మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కట్టబెట్టే ప్రాంతంగా చూస్తున్నాం కానీ అసలు రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది, మేము ఉన్నప్పుడు భూముల రేటు పెరిగింది, ఇప్పుడు కనీసం భూమి అమ్ముకునే పరిస్థితి కూడా లేదు ఇక్కడ అంటున్నాడు ఆయన. ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో 1,83,000 కోట్ల రూపాయలని కేవలము కాంట్రాక్టర్లకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చినాడు? నీ కమిషన్లు వస్తాయి కాబట్టి ఇచ్చినావు. కానీ ప్రాజెక్టులు పూర్తయినా కాలేదు. మరి నువ్వు ఇలాంటి తప్పు చేసినప్పుడు మాట్లాడాల్సిన నైతిక బాధ్యత నా పైన ఉంది కదా. ప్రతిపక్షంలో ఉన్ననాడు కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే విషయం చెప్పారు. ఇవాళ అధికారం వచ్చినాక కూడా ఇవే అంశాలను ఈ సమాజం ముందు ఉంచుతున్నారు. సో ఇవాళ తప్పు చేసి అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని యాగం చేసినటువంటి నీకు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడకుండా ఇవాళ నేను ప్రజాక్షేత్రంలో నా ప్రగతి భవన్ లో నేను ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ముతో కట్టినటువంటి దాంట్లో ఒకనాడు ప్రెస్ మీట్ పెట్టి 2 గంటలు మాట్లాడి ఏదో నీ కార్యకర్తలకు ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండే విధంగా ఒక మెసేజ్ ఇచ్చి మళ్ళీ 3వ నాడు పోయి ఫామ్ హౌస్ లో పడ్డారు. నీకు మాట్లాడే హక్కు ఎక్కడున్నదండి? కేటీఆర్ గారు మాట్లాడతారే, కేటీఆర్ గారు రాజ్యాంగం అడ్డొచ్చిందని. ఏం అడ్డొచ్చింది రాజ్యాంగం? చెప్తా కొడతా అంటుండే, రాజ్యాంగం అడ్డు లేకుంటే చెప్తా కొట్టేటువంటి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో డెమోక్రటిక్ గా ఉండాలనుకునే వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కును అందరూ ఉపయోగించుకోవచ్చు. నీవు నన్ను చెప్పుతో కొడతావు అని మాట్లాడే స్థాయికి నువ్వు వెళ్ళావంటే ఒక ముఖ్యమంత్రిని, అక్కడ వ్యక్తిగా కాదు రేవంత్ రెడ్డి, ఒక ముఖ్యమంత్రిగా చెప్పుతో కొడతా అన్నందుకు ఈ రాజ్యాంగంను నువ్వు తూలనాడినావు, రాజ్యాంగాన్ని అవమానపరిచినావు. రాజ్యాంగాన్ని అవమానపరిచినాడు, మరి ఏం చెప్పాలో, ఏ చెప్పుతో నీకు బుద్ధి చెప్పాలని అడుగుతున్నాం మేము. ఏమడిగినాడు రేవంత్ రెడ్డి గారు? మీరు చేసిన అప్పుల గురించి సమాజం ముందు చెప్తున్నాడు. మరి ఇన్ని కోట్ల అప్పు చేస్తే, 8 లక్షల కోట్ల అప్పు చేస్తే ఒక రేషన్ కార్డు ఇవ్వలేవు, ఒక సన్న బియ్యం ఇచ్చే ఆలోచన నీకు రాలేదు. ఇవాళ ఏకకాలంలో రుణమాఫీ చేసే ఆలోచన నీకు రాలేదు. ఇవాళ వడ్లు పండించినటువంటి సన్న బియ్యం పండిస్తే బోనస్ ఇవ్వాలనేటువంటి జాస నీకు రాలేదు. ఇవాళ ధాన్యం కొనుగోలు చేసిన ఇమీడియట్ గా 24 గంటల్లో డబ్బులు ఇచ్చే ఆలోచన నీకు రాలేదు. నీవు పెండింగ్ పెట్టిన కాంట్రాక్ట్ బిల్లులు కూడా ఈ రోజు వరకు మేము చెల్లిస్తూ వస్తున్నాము. మరి ఇవన్నీ మేము సరి చేస్తూ ఇవాళ ఈ దేశము 5 ట్రిలియన్ లో ఉండాలని దేశ ప్రధాని అనుకుంటున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రము నాది 1 ట్రిలియన్ లో ఉండాలి, 47 వచ్చేసరికి 3 ట్రిలియన్లకు వెళ్ళాలంటే నా దగ్గర పెట్టుబడులు రావాలి, నేను ఆర్థికంగా బలపడాలి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఆలోచించలేనటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఇవాళ ఇక్కడ ఒక సమ్మిట్ ని ఏర్పాటు చేసి 3 లక్షలకు పైగా డైరెక్ట్ గా పెట్టుబడులు వచ్చి ఒక ఆలోచన కార్యక్రమాన్ని చేస్తే